అయ్యగారు అయ్యగారు చిన్నమ్మ గారు చిన్నయ్య గారు అయ్యగారు చిన్నమ్మ గారు చిన్నయ్య గారు ఏంటి బుజ్జమ్మా వచ్చి చాలాసేపు అయింది, తలుపు తీయలేదా ఇంకా? అవునమ్మా వచ్చి గంట పైగా అయ్యింది. లోపల మీ మేడం లేదా? ఊరెళ్ళిందండి, రేపు వస్తుంది. ఫోన్ కూడా లేపట్లేదంట. ఇన్ని ఫోన్లు రింగ్ అవుతున్నా ఒక్కళ్ళు కూడా ఫోన్ లేపరేంటి? అవును కదా. ఇదిగో బుజ్జమ్మ, మీ అమ్మగారి చేతిలో తుపాకీ పట్టుకు తిరుగుతుంది కదా, ముగ్గురిని చంపేసి ఊరుదులు పెట్టి పారిపోయిందేమో. అవునవును, నిద్రపోతుంటే ఒక్కళ్ళైనా లేవాలి. వద్దొద్దు, వెనకాల సైడ్ అత్తల కిటికీ ఉంది, దాంట్లోంచి లోపలికి వెళ్దాం. సరే పదండి, వెళ్ళి చూస్తే పోయా. పోయాడా? చూస్తే అలాగే ఉన్నాడు. ఎంత బతుకు బతికి ఇంటి వెనక చావడం అంటే ఇదే. ఇవాళ రేపు ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఆత్మహత్య అంటారా, హత్య అంటారా? చిన్నమ్మ గారు చాలా సంతోషం అమ్మా, మీరు బతికున్నారా? బతుకుండడం ఏంటి? ఎవరిల్లంతా? వీళ్ళందరినీ లోపలికి ఎందుకు తీసుకొచ్చా? అయినా ఏదైనా పని ఉంటే హాల్లో కూర్చోబెట్టాలి కానీ ఇలా బెడ్రూమ్ లో తీసుకోవడం ఏంటి? ఇంకా నయం, కాసేపు అయితే బాత్రూమ్ లో కూడా తీసుకొచ్చేది. అమ్ముడు అమ్ముడు అమ్ముడు, వాళ్ళ తప్పేం లేదు. చూడండి, రాత్రి మేము బయట బిర్యానీ తెప్పించుకున్నాం, ఫుల్ గా తిన్నాం, హ్యాపీగా పడుకున్నాం. నాన్న, ఇప్పుడు ఇదంతా వాళ్ళకెందుకు చెప్పడం? మన ఇష్టం, బయట నుంచి తెప్పించుకుంటాం, ఇంట్లో వండుకుంటాం. ఇదంతా అడగడానికి వాళ్ళు వచ్చారా? అయినా బుజ్జమ్మ, నీకు అసలు బుద్ధి ఉందా? వీళ్ళంతా ఎవరు? ఇదిగో పెద్దనా, విషయం మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా? విషయం ఏంటో చెప్పండి. ఏదైనా పని ఉంటే 9 గంటలకు 10 గంటలకు రావాలి కానీ ఇంత పొద్దున్నే వస్తారా? ఇప్పుడు టైం ఎంత అనుకున్నావు? ఎంత? 10 అయిందమ్మా. ఇంకా పెద్ద షాక్ ఇవ్వండి. అరే, మీ అమ్మ నాకు 20 సార్లు ఫోన్ చేసిందిరా. నాకు 18 సార్లు చేసింది నాన్న. నాకు 36 సార్లు చేసింది. అబ్బా, అయితే నీ మీద ప్రేమ ఎక్కువే. అంత లేదులే. ఎందుకేంటుంది నాన్న? ఏమోరా, ఫోన్ చేస్తే ఏముంటుందో ఏమో. ఫోన్ లో షూట్ చేసే టెక్నాలజీ రాలేదు కానీ వచ్చింటే ముగ్గురిని అక్కడి నుంచి షూట్ చేసి పారేసేది. అమ్ముడు, ఎందుకు ఫోన్ చేసిందో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోకూడదు ప్లీజ్? నాది సేమ్ డైలాగ్. లేదు, దీనికి నువ్వైతేనే కరెక్ట్. దేని కరెక్ట్? దేనికి? అత్తయ్య చేత చివాట్లు తినడానికా? ప్రతి దానికి మీరు నన్ను తోపు తురుంవి కేక్ అనడం, నేనేమో రెచ్చిపోయి పనులు చేయడం బాగా అలవాటైపోయింది. అమ్మా, పని అయిపోయిందమ్మా, నేను వెళ్ళొస్తాను. పనైందో లేదో చెప్పాల్సింది నేను. మీ అమ్మగారు లేదని రెచ్చిపోవద్దు, వెళ్ళి కూర్చోపో. అలాగేనమ్మా. ఇది గట్స్ అంటే. ఇది 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 దమ్మంటే మేము ఇలా మాట్లాడగలమని చెప్పు. పని అయిపోయింది వెళ్తానయ్యా అంటే మంచిది అంటాం. అంచేత హలో, మీరు 10 మంది మనుషుల్ని పిలిపించి నన్ను పొగిడించినా సరే అత్తయ్యకి ఫోన్ చేసి ప్రసక్తే లేదు. ఒరే, అమ్మడి నేను చెప్పిన మాట వింటలేదు, నువ్వే మీ అమ్మకు ఫోన్ చేయరా. నేనా? ఓ పని చేస్తే ముగ్గురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందామా? ఆపే, టాస్ వేద్దాం. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఫోన్ చేయాలి. ఎస్, ఇదేదో బాగుంది. అయితే నాకు ఓకే. యాక్చువల్లీ లేదు, అంబుజవల్లి లేదు. అంబుజవల్లి ఎవరు? అమ్ముడు, వాడికి ఈ భూమి మీద నువ్వు తప్ప ఏ జీవితోనూ, అదేరా మనిషితోనూ పరిచయం లేదు, సంబంధం లేదు. నన్ను నమ్ము. ఇదిగోరా రూపాయి కాయను. దిల్లు, ముందు నేను నాన్న టాసేస్తాం. మాలో ఎవరు ఓడిపోతే వాళ్ళు నీతో టాసేస్తారు. దిల్లు, నువ్వు ఓడిపోతే తొండి చేయకూడదు. చెయ్యను, ముందయ్య. నాది హెడ్స్. హెడ్స్ అంటే బొమ్మ బొరుసా? నీ బొమ్మ బొరుస అంటే ఓరమాస్తానా? హెడ్స్ అంటే బొమ్మ.
టైల్ అంటే తోక బొరుసు అని. నేనలా అన్నయ్య బొమ్మ బొరుస అనే అంటాను. నీకేమైనా అభ్యంతరం? ఒరే ముందు టాస్ వేయరా. ఏమొచ్చింది? టైల్ పడింది. నేనే గెలిచా. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు అమ్మకు ఫోన్ చేయాలో డిసైడ్ అవుతుంది. దిలు నీదేంటి? బొరుసు. హై స్కూల్ లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు బొరుసు పడేది. ఇది కూడా ఆడేదాను తల్లి. Yes. ఒరే మన ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాం. పులి నోట్లో తల దూర్చడం. తొందరగా వేయరా, టెన్షన్ తట్టుకోలేకపోతాను. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి గెలిపించు. అవేరా ఏం పడ్డది? నేనే గెలిచాను. బుజ్జమ్మా. ఇదిగో నకరాలు చేయకుండా ఫోన్ చేయి. ఇదిగో మావయ్య, అత్త ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊరుకోలేదు నీ చెప్తున్నా. రిస్క్. ముందు ఫోన్ చేయి. ఇప్పుడు ఏ రేంజ్ లో తిట్టుద్దో ఏమో. ఇప్పటిదాకా నిద్ర లేవలేదా? లేకపోతే ఫోన్ ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళొచ్చావా? అసలు మినిమం కామన్ సెన్స్ అయినా ఉందా? నిన్నే గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏమైందంటే రాత్రి బిర్యానీ. టు హెల్ విత్ యువర్ బ్లడీ బిర్యానీ. జాస్కల్, బ్లడీ మిడిల్ క్లాస్ నేచర్ నువ్వును. హై క్లాస్ హోటల్లోనే బిర్యానీ తెప్పించారు అత్తయ్య. షట్ అప్. స్పీకర్ ఆన్ చేసే ఉంది కదా, ముగ్గురు జాయింట్ గా వినండి. ఇప్పుడు వాస్తు సైంటిస్ట్ వస్తున్నారు. ఇంటిని కేర్ఫుల్ గా చూపించండి. ఇప్పుడు మన ఇంటికి వాస్తు సైంటిస్ట్ ఎందుకు అత్తయ్య? డూ వాట్ ఐ సే. అలాగే అత్తయ్య. విన్నారుగా, వాస్తు చూడ్డానికి వస్తున్నారంట ఎవరో. ఆ కాచాన్ని చూపించుకొని ఉంటుంది. ఈ మేడం కూడా సరే అని ఉంటుంది. ఇప్పుడు వాడొచ్చి ఏం కొలగొట్టమంటాడో ఏంటో. మనం ఉత్తర దిక్కుకు వెళ్తున్నాం. 30కి మించి వేగం వెళ్ళకూడదు నాయనా. ఏంటలా చూస్తున్నావు? ఏమి లేదు. గురుగారు వచ్చేసామండి. కనిపించిందా ఇల్లు? బాబు, ఫర్లాంగ్ దూరం వెళ్ళి ఎడం పక్కన బ్రేక్ వేయి. ఒక్క అడుగు కూడా తేడా రాకూడదు. నువ్వు డ్రైవ్ చేయి. మాటలు మర్యాదగా రాని. మా గురుగారు చెప్పినట్టు ఆపు. ముందు నువ్వు దిగు. ఆగు. అది నైరుతి. అట్నుంచి దిగకూడదు, ముందు నుంచి దిగు. అలాగే గురుగారు. దిగండి గురుగారు. నువ్వు వెళ్ళి ఈ వీధి చివరన నైరుతి ఉత్తరములలో సందర్శిని హోటల్ ఉంటుంది. అందులోకి వెళ్ళి నువ్వు పిండితో చేసిన పదార్థాలు మాత్రమే తినాలి. ఉదాహరణకి ఇడ్లీ, వడ, దోశ. సరేనా? నువ్వు పదరా. గురుగారు, పిండితో చెయ్యని టిఫిన్ అంటూ చెప్పరా. వీడి బిల్డప్. అవునరా, వాస్తు దోషం ఉండబట్టే నిన్న రాత్రి మనం తిన్న బిర్యానీకి మద్దెకిసింది. అవునన్నా, నాకు అదే అనిపిస్తుంది. శభాష్. బాబు కొడుకులిద్దరు మేడం నందిని తెగ వెనకేసుకొస్తున్నారు. అరే, నిన్నటి దాకా వాస్తు అంటే తొక్కులో వాస్తు అనేవారు, కానీ ఇప్పుడు అదే లేదులే. రే ఈ పెద్ద మనిషిని చూసి నేర్చుకోరా. ఈ వయసు వచ్చినా భార్య మీద ఎంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు. మనం ఈ వయసు వచ్చేసరికి ఐ థింక్. దారుణమైన స్టేట్మెంట్ మాత్రం ఇవ్వకు. ఇవ్వని నాన్న. ఇస్తే భయమా? ఎవరండి లోపల? మావయ్య, సౌండ్ లోపల నుంచి వచ్చింది కదా. మరి ఎవరండి లోపల అంటారేంటి? పదండి చూద్దాం. నా పేరు భాద్రపద, వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి.
నా పేరు మార్గశిర గురువుగారి శిష్యుణ్ణి. నా పేరు ఆషాఢం, ఇంటి ఓనర్ని. మావయ్య మీరు లోపలికి ఎలా వచ్చారు? మెయిన్ డోర్ నుంచి రావచ్చు కదండి. వాస్తుదేవా, వాస్తు నాయన. మెయిన్ డోర్ నుంచి వాస్తు చెప్పించుకునేవాళ్ళు రావచ్చు గాని చెప్పేవాళ్ళు కాదు. ఈ గిన్నెలు గెరెటలు ఉత్తరం వైపు చూడాలి. ఏ చూడకపోతే తిన్నది అరగదా? అరుగుతుంది, తిన్నది అరుగుతుంది, సంపాదించింది కరుగుతుంది. అది సరే, ఇల్లు చూడాలి, చూపిస్తారా? వంకాయలు బీరకాయలు. వాస్తుదేవా, ఇలా ఇంటి ముందు అరుపులు వినిపించకూడదు. వినిపిస్తే ఇంటికి అరిష్టం. గురుగారు ఇల్లు చూద్దామా? తర్వాత రెవెన్యూ శాఖ అధికారి ఇంటికి వెళ్ళాలి. అలాగే పదనాయన. ఆగ్నేయం, ఈశాన్యం అంటే నైరుతి. ఏమన్నా ప్రాబ్లమా గురుగారు? నే వెళ్ళనా మరి? అయ్యండి గురుగారు, మీరు లేకుండా. మరి ప్రాబ్లం ఆ గురువు గారు అని దీర్ఘం తెస్తాడారా? ప్రాబ్లం ఉండబట్టే కదరా నేను ఇక్కడ నిలబడింది. ఓ వాస్తుదేవా, నువ్వు వాస్తు దోషం పట్టిన వనదేవతలా ఉన్నావు తల్లి. నాకు వాస్తు దోషం ఏంటి? అదంతేనమ్మా, వాస్తు దోషం మీ కాపురం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తోందమ్మా. ఇప్పుడు నా వాస్తు దోషం పోవడానికి ఏం పగలగొట్టాలి భాద్రపదం గారు? పగలగొట్టక్కర్లేదు, పగలగొట్టకుండా ఉంటే చాలు. మీ తలకాయ కాదు టెంకాయ. నాకు వినపడింది. చూడమ్మా, నువ్వు ఇప్పుడు కిందికెళ్ళి టెంకాయను అరచేతుల్లో పట్టుకుని నాకు తెలుగు బాగా వచ్చు. పట్టుకొని కాదు, పెట్టుకొని కింద పడకుండా మెట్లెక్కి రావాలి. రాకపోతే మీ కాపురం గుట్టు రట్టవుతుంది నాయనా. వెళ్ళు తల్లి, నువ్వు టెంకాయని ఇలా 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 బ్యాలెన్స్ చేస్తూ తీసుకురావాలి, సరేనా? అయ్యో అయ్యో అయ్యయ్యో. హలో, అలాగా? అయ్యయ్యో, ఏమైంది మావయ్య? ఇందాల కూరగాయలు అమ్మేవాడు అక్కడే చనిపోయాడట. వాచ్మెన్ ఫోన్ చేసి చెప్తున్నాడు. చూసారా, అరుపుకి వాస్తుకి లింక్ ఏంటి అన్నారు కదా. ఇదే వెళ్ళి తీసుకురా తల్లి. నువ్వు రావమ్మా. పదమ్మా. టెంకాయ జారకుండా. గురుగారు, కూరగాయలు అమ్మవాడు లేస్తే ప్రమాదం కదా గురుగారు. వాడు యోగా మాస్టర్ నాయన. పోస్ట్ మాత్రం రూమ్ లో నుంచి అయినా లేచి వస్తాడు. నువ్వు కంగారు పడకు. సరే గురుగారు. ఒరిగిరి, వాళ్ళు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారా? ఏమోనన్నా, ఇంతకీ వీళ్ళు అమ్మనేలా కలిశారు? ఎలాగోలా కలిసారు. ఏంటి ఇప్పుడు ఈ టెంకాయ కింద పడితే నేను నారని కోతున్నాను తెలిసిపోతుందటవా? అదే కదమ్మా వాళ్ళు అనేది. ఏంటి ఇప్పుడు కావాలని కింద పడేస్తావా? ఆలోచిస్తా. ఆలోచించద్దమ్మా, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మెట్లెక్కాలి. ఏంటండి బ్యాలెన్స్ చేస్తూ మెట్లెక్కడానికి ఇదేమైనా పోలీస్ ట్రైనింగా? ఇదేమైనా గన్నా? తొక్కలో ఈ టెంకాయ మీద నా భవిష్యత్ ఆధారపడమండి. నమ్మాలమ్ముడు, బయట కూరగాయలు వాళ్ళు చచ్చినా నీకు నమ్మకం కుదరలేదా? దిల్లు, ఇంకేం మాట్లాడుకు. అమ్మకి విషయం తెలిస్తే మన కొంప కొల్లేరైపోతుంది. వెళ్దాం పదా. సరే పదండి. జాగ్రత్త, బ్యాలెన్స్ బ్యాలెన్స్. స్లోగా. మెల్లగా, స్లోగా. జాగ్రత్త, నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు. అదే కొబ్బరికాయ పట్టుకుంది కదా. జాగ్రత్త. జాగ్రత్త అమ్ముడు, జాగ్రత్త. రా సహోదరి, తొందరగా రా. ఏయ్, సహోదరి లేదు మండుదారి లేదు అంటే చెల్లి అను. ప్రశాంతం, ప్రశాంతం తల్లి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొబ్బరికాయ కింద పడకుండా తెచ్చావు కాబట్టి నీ కాపురానికి ఎలాంటి డోకా లేదు. అమ్మయ్య. అమ్మా, Congrats. వెళ్ళి దక్షిణగా 10,000 తీసుకురా తల్లి. అదేంటి స్వామి, అన్ని ఒకేసారి తీసుకోవచ్చుగా. నా దగ్గర అలా కుదరదు. స్పాట్ పేమెంట్. ఈ లోప కనబెడితే మనకి స్పాట్ పెడతారు. ఇప్పుడే తీసుకొస్తాను. మంచిది మంచిది. సార్, మరి మా కాపురం? చెప్పాను కదండి, టెంకాయలో నీళ్ళలా ఎంతో గుట్టుగా ఉంటుంది. 10. ఇదిగోండి. ఇంటి యజమాని మీరా మేడం గారా? నాన్న, నువ్వేం చెప్పు, మనం తగ్గకూడదు.
నేనే నేనే వాస్తుదేవా మగాళ్ళు యజమానైతే ఇల్లు ఇలా ఉండకూడదు. బార్లా ఉండాలా? అయ్యో ఓపెన్ చేసుకుంటూ కూడా సహోదరి. తనంది బార్లా కాదు బార్లా. నాకు అర్థమైంది, మీకు కొంచెం ఎటకారం ఎక్కువే. స్వామి వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఇల్లు ఎలా ఉండాలో చెప్పండి. పచ్చగా ఉండాలి. మీరెప్పుడు పచ్చని చెట్ల కింద నిద్రపోవాలి. అదేంటి స్వామి లంకంత కొంపెట్టుకో. ఆగండి, శాస్త్రం చెప్పింది మేము చెప్తున్నాం అంతే. దీనికి వేరే మార్గమే లేదా మార్గశరా? ఉంది. ఇంటి గోడలకి ఫర్నిచర్కి అంతా పచ్చని రంగు వేయాలి. దానికంటే మా కామర్లు రావడం బెటర్. అర్థం కాలే. పచ్చ కామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారుగా, అందుకు. మార్గశిర పద, రెవెన్యూ శాఖ మంత్రి వర్గం. స్వామి 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 ఈ ఇంటికి ఫర్నిచర్ కి పచ్చ రంగు వేయకుండా వేరే మార్గం లేదా? ఇంట్లో పచ్చటి ఆకుకూరలు ఉన్నాయా? లేవు. మ్మ్. పచ్చటి కూరగాయలు ఉన్నాయా? పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అవి కాదు. పోనీ పచ్చనోట్లు ఉన్నాయా? లేవు. ఉన్నాయి ఉన్నాయి. ఇవన్నీ ఉంటే 1000 పచ్చనోట్లు తీసుకొచ్చి ఈ పచ్చని టవల్లో వేయండి. ఇక అంతా పచ్చగా ఉంటుంది. ఉండండి స్వామి, తీసుకొస్తున్నాను. 100 ఇంటూ 1000 ఎంత బావా? 1,00,000. లక్ష. లక్షే. వీడేంటి బావయ్య అప్పనంగా దోచేస్తున్నాడు? నిలువులో దోచినా పర్వాలేదు, కానీ చాలా గట్టి వాళ్ళ ఉన్నాడు. అవునవును. కాదు కాదు, నాకెక్కడో కొడుతుంది. ఎవరికమ్మడు? అత్తేకి. ఇప్పుడు అమ్మకు ఫోన్ ఎందుకు దిల్లు? వీడెక్కడ దొరికాడో క్లారిటీ కోసం. అమ్మడు వద్దు, అసలే మీ అత్తయ్య చాలా. ఊరుకో మావయ్య. కొబ్బరికాయలు తోటకూరలు అడిగేవాణ్ణి ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా విన్నారా? వాస్తు అంటే గుమ్మాలు మార్చాలి. వాస్తుదేవా. అయ్యయ్యో, ఏంటి మీరు చేస్తున్న పని? ఈ ఇంటి వాస్తు ప్రకారం ముగ్గురు ఒకే చోట కూర్చొని మాట్లాడుకోకూడదు. నుంచొని మాట్లాడుకోవచ్చా? ఒకే చోట ఉండకూడదమ్మా. బేసి సంఖ్య ఈ ఇంటి వాస్తుకి పనికిరాదు. ఇప్పుడు మీరు ముగ్గురు, నాతో 4, అంటే సరి సంఖ్య. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు. మార్గశిరుని కూడా పిలవమంటారా? ఫ్లోలో నేను సరేనంటే నా పీక పట్టుకుని వాడొస్తే 5 అవుతాం కదా, అది బేసి సంఖ్య కదా అని అడుగుదాం అనుకుంటున్నావు కదూ తల్లి. వాస్తుదేవా, అవన్నీ ఫ్రాడ్ చేసేవాళ్ళు చేసే పనులు తల్లి. మాలాంటి నిజాయితీ పనులు చేయరు. స్వామి ఏదో చిన్న పిల్లలు తెలియక చేశారు, మన్నించేయండి స్వామి. అజ్ఞానుల మీద జాలి తప్ప మాకు కోపం ఉండదు నాయనా. చాలా సంతోషం. పిలిచారా గురుగారు? నిన్నెవరూ పిలవలేదే. అజ్ఞానాన్ని పిలిపినిపిస్తాను. ఇక్కడ నీ సహోదరి ఉంది కదరా. పదండి పదండి, బేసి సంఖ్య ఉండకూడదని చెప్పాను కదా. ఇప్పుడు 5 అయ్యా. పదండి పదండి పదరా. మావయ్య వీడేంటి మేధావిని పట్టుకుని అజ్ఞాని అంటున్నాడు? జ్ఞాని కదా, కనిపెట్టేశాడు. Yes. ముగ్గురు ఉండకూడదు, పద. గురుగారు ఆ. ఈ కిచెన్ కి 5,000 వసూలు చేయండి. ఒక లెక్క ఉంటది. ఆ 25,000 నువ్వు తీసుకో, మిగిలింది నేను తీసుకుంటా. లేదు గురుగారు, మార్కెట్ లో కొత్త ఫోన్ వచ్చిందంట. 4 కట్ చేసి చెవిలో శేషం పోసేస్తాను. అప్పుడు నీకు ఫోన్ ఎందుకు నాయనా? ఏరి దొంగనాయలు జావా. అమ్ముడు ఏంటి మాట వాళ్ళు వింటే? భాద్రపదం గారు ఇక్కడ నాయనా పాకశాలలో. పాకశాల అంటే ఏంటి? అంటే కిచెన్. కొంచెం నేర్చుకో. తమరు వంటోడి కూతురు కాబట్టి తెలుస్తుంది. ఏంటి నోర్లేస్తుంది? అమ్మా నందిని, ఆ వస్తున్నాను స్వామి. ఇవాళ నా చేతిలో అయిపోయాడు. ఓరే ఇదేదో పులిహార చేసేటట్టుంది. పద. ఆగు. భాద్రపదాన్ని రక్షించు స్వామి. వద్దంటుంటే ఏంటి స్వామి గరిటెల ఫేస్ లో ఎటువైపు టర్నింగ్ ఇచ్చుకోవాలి? గరిటెలు కాదమ్మా, నువ్వే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నువ్వు తూర్పు చూస్తూ వంట చేయాలి, నువ్వేమో పడమర చూస్తూ వంట అది చాలా చేస్తున్నావు. తప్పు. ఏమవుతుంది? ఉప్పు కారం సరిగా వేస్తే ఏ వంటైనా బానే ఉంటుంది. నువ్వు ఉండమడు స్వామి, తన మాటలు పట్టించుకోవద్దు. నువ్వు ఉండు మావయ్య. పడమర వైపు తిరిగి చేస్తే ఏమవుతుంది? పాలు నీళ్ళలా కలిసి ఉండే మీ అత్తాకోడళ్ళు ఉప్పు నిప్పులా విడిపోతారు. విడిపోయారా లేదా? నేను నిప్పుడే, మా అత్తయ్య ఉప్పు. మా గురుగారు కాన్సెప్ట్ ఓకేనా అంటున్నారు సహోదరి. కాదు, స్టవ్ ఇలాగే ఉంచితే నో ప్రాబ్లం. వంట మనిషిని మాన్పించి కోడల చేత వంట చేయిస్తాం. గుడ్ ఐడియా. ఏంటి నేను వంట చేయాలా? అవును, కానీ ఆ వంట నువ్వు తినకూడదు. కోడలు అన్నది కేవలం పచ్చికూరలు, ఆకులు, అలములు. తొక్క తోటకూర. ఎస్ యు ఆర్ రైట్.
దీన్ని రద్దు చేయడానికి ఎంత ఇవ్వాలి స్వామి? ఓ పాతికి వేలిస్తే నీ పేరు మీద యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు అన్ని నిర్వహిస్తాం. ఈ 25,000కి ఆ బంపర్ ఆఫర్. బావా 25,000 తీసుకురా. ఐ, చూసావురా తన దగ్గరకు వచ్చేసరికి తెస్తావా లేదా? సరే. ఉమ్. పాపం నందిని మేడం సెంట్రల్ మినిస్టర్ గారింట్లో వాస్తు చూసామని చెప్పగానే గుడ్డిగా నమ్మి మనల్ని ఇంటికి పంపించింది. థ్యాంక్స్ నందిని మేడం. ఒరేయ్ నీ థ్యాంక్స్ తర్వాత రా బాబు. మర్యాదగా మాట్లాడి మాట్లాడి నాకు ఊపిరాటం లేదురా. ఇప్పుడు మనం స్ట్రైట్ గా బార్కెళ్ళి ఒక ఆఫేసుకుని తనివి తీరా బండబూతులు మాట్లాడితే గాని నా మనసు కుదుట పడదురా. ఏది ఆ డబ్బు ఇవ్వరా? ఇష్టపడండి ఎక్కడికి పరపదమా? ఏమైందిరా? డబ్బులు కనిపించలేదు గురుగారు. ఒరేయ్ నీ అబ్బా. మీరు బూతులు తిరిగానే డబ్బులు కనపడతాయా? హలో నేనే స్వామి. మా ఇంట్లో ఒక గది చూడ్డం మర్చిపోయారు. ఒకసారి వస్తే. శుభం. వస్తాను తల్లి. వాస్తుదేవా నువ్వు ఉన్నావయ్యా. పదరా. నీ సహోదరి ఏదో గది చూడాలని రమ్మంటుంది. లోపల ఎక్కడైనా పడేసుకున్నామో చూద్దాం. పదండి గురుగారు. ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళు ఇస్తారు. చాలా మంచోళ్ళు. పద, పదండి. పద. సహోదరి నీ అబ్బా. సహోదర సంగతి తర్వాత. ఆఖరిలో మనకు డబ్బులు ఇచ్చింది ఇక్కడే కదా. ఇక్కడే పడి ఉంటాయేమో చూద్దాం. పద పద. అబ్బా ఏం పెట్టుకున్నారు స్వామి? ఏంటండి మా గురుగారిని కొడుతున్నారు? ఏం పెట్టుకున్నారు అని అడిగాను. అది ఇందాక మా డబ్బు. ఏం డబ్బులు? ఏంటమ్మా కొడుతున్నావు? ఏమైంది? మనం లేనప్పుడు కిచెన్ లోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఏం మాట్లాడుకున్నారు? అరే ఈ వెర్రి పప్పల దగ్గర ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళిపోవాలి. అవును గురుగారు. ఒరేయ్, నువ్వు పోతున్నావు.